ఈ నెల 13 జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లందరూ పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకుని దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని ప్రముఖ న్యాయవాది సయ్యద్ సాలార్ అన్నారు. కాకినాడ పేరాజ్పేటలో గల గాంధీ విగ్రహం వద్ద గాంధీ గుడి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓటర్ల చైతన్య కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ట్రస్ట్ సభ్యులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా న్యాయవాది సాలార్ మాట్లాడుతూ ఓటర్లందరూ తమ భవిష్యత్తు నిర్ణయం కోసం ఈ ఎన్నికల్లో ఓటును నోటుకు అమ్ముకోకుండా నిస్వార్థంగా ఓటింగ్లో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్పీఏ జిల్లా సహాయ కార్యదర్శి టిఎస్ఎన్ రెడ్డి, బి సత్యనారాయణ, గుత్తి రామకృష్ణ, యూటీఎఫ్ నాయకులు ఆవాల హరి, జన విజ్ఞాన వేదిక పట్టణ కార్యదర్శి కామాడి ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఒక అవినీతి పరుడు డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత తిరిగి ఆ డబ్బు సంపాదించుకోవడానికి మన వనరులన్నింటినీ అమ్మివేయటం మనం దగ్గరగా చూసాం. అదే విధంగా ఎటువంటి బాధ్యత లేకుండా, ఎటువంటి ప్రజా అభ్యుదయాలకి అవకాశం లేకుండా వాళ్ళు నిర్ణయాలు తీసుకోవటం అనేది కూడా జరుగుతుంది. ఇటువంటి దురదృష్టకరమైన పరిస్థితులు, ఇటువంటి దుర్మార్గమైన ఒక రాజకీయ సామాజిక వాతావరణం పిల్లలకి వారసత్వంగా ఇవ్వడం, మనం కష్టపడి సాధించుకున్న స్వాతంత్రానికి, రాజ్యాంగానికి, రాజ్యాంగపరమైన హక్కులకి మనంతట మనమే గొడ్డలు పెట్టుగా నష్టం చేకూర్చుకోవటం అని చెప్పి మనవి చేస్తూ, అవినీతికి దూరంగా ఓటింగ్ లో పాల్గొని వివక్షతతో కూడిన మంచి ఓటింగ్ ని మీరు ఇవ్వడం ద్వారా సరైన ప్రజాప్రతినిధులు రావడానికి అవకాశం ఉంటుందని, డబ్బు ప్రభావం లేకుండా ఎన్నికలు జరిగే విధంగా చూడటం విజ్ఞానవంతులు, దేశం గురించి ఆలోచించే వారి కనీస బాధ్యతని, ప్రజలకి ఓటు యొక్క విలువ తెలిసే విధంగా నైతిక స్పృహని కలిగించడం అవసరం అని చెప్పి మేము ఈ విషయాలు సోదర భారతీయులతో పంచుకోవడం జరిగింది. ఆ విధంగా వ్యవహరిస్తే కనీసం రాబోయే కాలంలోనైనా బాధ్యత గల ప్రజాప్రతినిధులు, అవినీతికి దూరంగా ఉన్న ప్రజాప్రతినిధులు రావడానికి అవకాశం ఉంటుంది. మంచి జీవితం రావడానికి అవకాశం. ఇది 4 రోజుల నుంచి అనేక గ్రామాల్లో తిరుగుతూ అవేర్నెస్ చేసుకుంటూ వస్తుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రోజుని ఎన్నుకొని వచ్చిన తర్వాత నోటుకి ఓటు, అట్లాగే మద్యం ఇట్లాంటివన్నీ కూడా ప్రజలకి ఇచ్చి మబ్బు చేసి వారి యొక్క పాలన సాగిస్తున్నారు. దీనివల్ల తర్వాత ప్రజలు అనేక ఇబ్బందులతో ఎలా గురవుతున్నారో ఈ మధ్యన మనం చూస్తున్నాం. ఇటీవల కాలంలో పార్లమెంట్ లో అనేక మంది, మొత్తం ప్రజాప్రతినిధులు సగం మంది అంతా కూడా అవినీతి పరులే అని ఒక లెక్క వచ్చింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇటువంటి కార్యక్రమం తీసుకొని ప్రజలను చైతన్యం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇది ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మీడియా ద్వారా విన్నవారు అందరూ కూడా ఉత్తేజులై ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆచరించాలని కోరుతున్నాం. 2వ తారీఖు నుంచి కాకినాడ నగరంలో ఓటర్లని చైతన్యపరిచే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 4వ రోజు భాగంగా ఈ రోజు రామకృష్ణారావుపేట సెంటర్ లో గల గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించడం జరిగింది. గ్రామం ఇక్కడ కాకినాడ నగరంలో ఉన్న ఓటర్లు, అలాగే దేశంలో ఉండే ఓటర్లు, ప్రజలు అందరూ కూడా ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఓటు యొక్క విలువని గ్రహించాలి. ఓటుని నోటికి అమ్ముకోవడం కానీ, మద్యానికి బానిస అవ్వడం కానీ ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఈనాడు దేశంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగం ఉంది, నిరక్షరాస్యత ఉన్నది, అలాగే దేశ అభివృద్ధి కుంటుపడుతుంది, అలాగే పని ఉపాధి అనేది లేనటువంటి జనం పెరిగిపోతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో సమర్థవంతమైన పాలకుల్ని ఈ దేశానికి మనం ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. స్వార్థానికి గురైతే దేశ భవిష్యత్తు అధోగతి పాలవుతుందనే ఉద్దేశంతో ఈ గాంధీ గుడి ట్రస్ట్ ఆధ్వర్యంలో చైతన్య కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తారు.